ఇవి మొత్తం చెప్పలేదు మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు మటుకు చెప్పాను. ఇంకొక 2 రోజుల్లో జనసేన మేనిఫెస్టో తాలూకు పూర్తి ప్రతిని నేను మీకు అందరికీ విడుదల చేస్తాను. ఈ మేనిఫెస్టో అనేది ఉద్దేశం, ఇట్స్ ఎ ప్రామిస్. నేను ఈ ప్రామిస్ చేస్తానని స్వామి వివేకానంద ఒకటి చెప్తారు, మానవ మేధస్సులో వచ్చింది అంటే అది సాధ్యపడుతుందని. చాలా మంది అడగచ్చు ఇది పాసిబుల్ అని. ఇంపాసిబుల్ అంటారు. ఇంపాసిబుల్ అని ఐఎమ్ పాసిబుల్ అని ఉంది. అసాధ్యం అంటారు. అసాధ్యంలోనే సాధ్యం ఉంది. అందుకని చాలా ఆలోచించి మనుషుల్లోని శక్తియుక్తులు బయటికి తీసి విపరీతంగా అభివృద్ధి కోసం చాలా మేధావులతోటి సంవత్సరాలుగా మేధోమథనం జరిపి చేసిన మేనిఫెస్టో ఇది. దీన్ని ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలలేదు. అందరికీ అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ మేము తీసుకున్న ముఖ్య తీర్మానాల్లో జనసేన పార్టీ తరపు నుంచి జనసేన పార్టీ ఒకటే నిర్ణయించుకుంది, ఓట్లు పంచని రాజకీయ వ్యవస్థ రావాలి. డబ్బులతో కొనుగోలు చేసే రాజకీయ వ్యవస్థకి చరమాంకం పలకాలి. జీరో మనీ ఇన్ పాలిటిక్స్. జనసేన తీర్మానించుకుంది, డబ్బులతోటి ఓట్లు కొనకూడదు, అండగా ఉండాలి. అలాంటి వ్యవస్థ కోసం మేము 2019లో ముందడుగు వేస్తా ఉన్నాం. మేము సహాయ సహకారాలు కావాలని చేసుకుంటున్నాం. ఇంకొక తీర్మానం మేము చేసింది, ఎంటైర్ మేనిఫెస్టో కూడా వీఆర్ డిక్లేరింగ్ ఎ వార్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. మేము నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. పాకిస్తాన్ మీద యుద్ధం కాదు మనం ప్రకటించాల్సిందే, నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటించాలి. ఆడపడుచుల రక్షణ కోసం యుద్ధం ప్రకటించాలి. అవినీతి మీద యుద్ధం ప్రకటిద్దాం. జనసేన గొంతు ఎంత బలమైన గొంతు అంటే, ఎక్కడో ఆళ్లగడ్డలో అభిప్రాయం తెలియజేస్తే పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో వినిపించాలి. అలాగే జనసేన కోరుకుంటుంది, 1996లో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రాన్ని, మా తెలుగు జాతిని 2 ముక్కలుగా చేశారు. అడ్డగోలుగా నిలువున చీల్చి చెండాడించారు. మీరు బాధ ఉంది, మాకు కన్నీళ్లు ఉన్నాయి, గుండెల్లో వేదన ఉంది. దేనికి వేదన? మీరు పెద్దలు ప్రధానమంత్రి గారితో చెప్పాను ఆ రోజున. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. అదే 2014 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ దేశభక్తులు, మేరా మిత్ర పవన్ కళ్యాణ్, దేశభక్తి పవన్ కళ్యాణ్. నేనేం ప్రధానమంత్రి గారి నుంచి నేనేం కోరుకోవాలా? నా శక్తి సామర్థ్యత నేను ఎందుకు ఇస్తాను ప్రధానమంత్రి గారికి? భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇస్తాను? నాకేం సరదానా? గుర్తింపు కోరుకుంటానా?